కార్తీక మాసం దీపారాధన అంధకారాన్ని తొలగించే ఆధ్యాత్మిక జ్యోతి. వర్షాకాలం ముగిసి ప్రకృతి ప్రశాంతంగా మారే పవిత్ర కాలం. ఈ నెలలో ఆరాధించబడేది దీపం. దీపం అంటే కేవలం వెలుగు కాదు, జ్ఞానం, విశ్వాసం, ఆత్మప్రకాశం యొక్క ప్రతీక. అందుకే ఈ నెలలో ప్రతి ఇంటి ముందు, ఆలయంలో, నదీ తీరంలో వేలాది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అసలు ఈ దీపారాధన ప్రాముఖ్యత గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన పాపాలు దహనం అవుతాయి, మనసు శాంతిస్తుంది, శివుడు హరుడు యొక్క కృప లభిస్తుందని అంటారు. శివపురాణాలలో వర్ణన ఈ విధంగా ఉంది. కార్తీక మాస దీపం దర్శన మాత్రేన పాపం నశ్యతి. అంటే దీపాన్ని ఒక్కసారి చూసినా పాపాలు కరిగిపోతాయి. భక్తులు సాయంత్రం సమయంలో తులసి చెట్టు ముందు, గంగా తీరం వద్ద ఓం నమ శివాయ లేదా కేశవాయ నమః అని జపిస్తూ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఆ వెలుగు కేవలం చీకటిని కాదు, మనలోని అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుందంటారు. శివ విష్ణు ఏకత యొక్క సంకేతం. కార్తీక మాసం శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన కాలం. అందుకే దీపారాధనలో హరహర మరియు హరిహరి నినాదాలు కలుస్తాయి. భక్తులు విశ్వసిస్తారు, శివునికి దీపం సమర్పిస్తే జ్ఞానం లభిస్తుందని, విష్ణువుకు దీపం సమర్పిస్తే మోక్షం లభిస్తుందని. భక్తుల అనుభూతి. నదీ తీరాలపై వరుసగా వెలిగే దీపాలు రాత్రి ఆకాశంలో తారల వలె మెరిసిపోతాయి. గాలి తాకినప్పుడు కొదమలా కొసరే దీపాలు భక్తుల మనసుల్లో ప్రశాంతతను నింపుతాయి. ఆ క్షణం భూమి మీద కైలాసం, వైకుంఠం రెండూ కలిసినట్లుంటుంది. దీపం యొక్క అంతరార్థం. దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని కాల్చి జ్ఞానాన్ని వెలిగించడం, మన మనసులోని అంధకారాన్ని తొలగించడం, మనలోని శివత్వాన్ని జాగృతం చేయడం. ఒక దీపం వేరొక దీపాన్ని వెలిగించినట్లే మనలోని వెలుగులు ఇతరుల హృదయాలకు ప్రసరిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించండి. శివుని, విష్ణువుని, తులసీదేవిని ఆరాధించండి. మీ ఇంటిలో వెలుగు నిండిపోవాలి, మీ హృదయంలో శాంతి నిండిపోవాలి, మీ జీవితంలో శివకృప, విష్ణుకృప ప్రసరించాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. దీపం అంటేనే దేవుని యొక్క రూపం అని చెప్పవచ్చు.
వెంటనే పెట్టలేదు ముందు కంప్లైంట్ పెట్టలేదు ముందు లేట్ అయిపోయాడు ఇప్పుడు లేట్ అయిపోయాడా ఎవరికి వెళ్ళింది అందరూ ముందు వచ్చింది బ్యాంక్ ఏ బ్యాంక్ అందరూ ఎవరికి వెళ్ళిందో కూడా తెలియదా ఎవరికి వెళ్ళిందో తెలియదు అందరికి మంచి చాలా మంది అలా దెబ్బడిపోతున్నాం అందరూ ఏదో కొడుతున్నాం ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.